హలో ఎవ్రీవన్. నేనైతే వచ్చేసిన 'బిగ్ బాస్' అప్డేట్స్ తోటి, రివ్యూస్ తోటి. ఇచ్చి పడేద్దాం ఇక నుండి 'బిగ్ బాస్' అప్డేట్స్, రివ్యూస్. ఇక 4 రోజులైతాంది 'బిగ్ బాస్' అయితే స్టార్ట్ అయ్యి. 'బిగ్ బాస్' హౌస్ లోపల 3 రోజులైతున్నాయి. సో, 3 ఎపిసోడ్‌లొచ్చింది. ఫస్ట్ రోజైతే ఫస్ట్ ఎపిసోడ్‌ల హరీషును, ఇమాన్యుయల్ గొడవ పెట్టుకున్నారు. ఈ ఇమాన్యుయల్ ఇక గుండాంకుల్ అని హరీష్‌నైతే బాగా ఇరిటేట్ చేసిండు. పాపం ఆయన బాగా ఫీల్ అయ్యిండు. ఈ విషయంలో ఫుల్ రఫ్ అండ్ టఫ్ అయింది. ఇక కొంతమంది హరీష్ రైట్ అనుకుంటాళ్ళు, కొంతమంది ఇమాన్యుయల్ రైట్ అనుకుంటాళ్ళు. నాకైతే ఇమాన్యుయల్‌దే తప్పనిపించింది. ఇక సెకండ్ డే, థర్డ్ డే మొత్తం గూడా సంజన గల్లాని చుట్టే తిరిగిందని చెప్పుకోవచ్చు 'బిగ్ బాస్' హౌసు. ఎందుకంటే సంజన గల్లాని కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాంది, అనవసరంగా మాట్లాడుతాంది, ఫుటేజ్ కోసమే చేస్తుందని కామనర్స్ అందరూ యునానిమస్‌గా 'బిగ్ బాస్' వాళ్ళకి అవకాశం ఇచ్చుడుతోటి సంజననైతే డైరెక్ట్‌గా నామినేట్ చేసిల్లు. తర్వాత ఆమె ఫ్లోరా సైనిని ఫ్రీ బర్డ్ అని కొంచెం సేపు టీజ్ చేసింది. ఈ విషయంలో ఫ్లోరా సైని హర్ట్ అయింది. నాకు గూడా ఇక్కడ సంజన గల్లానిదే తప్పనిపించింది. ఎందుకంటే ఆమె వద్దన్నదట గూడా. వద్దన్నాక గూడా ఈమె ఫ్రీ బర్డ్ అనడం వల్ల ఆమె కొంచెం హర్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత నెక్స్ట్ డే గూడా వాష్‌రూమ్‌ల ఆమేమో కొన్ని థింగ్స్ పెట్టుకున్నదనే విషయంలో హౌస్ మొత్తం ఎగైనిస్ట్ అయిపోయింది. కామనర్స్, సెలబ్రిటీస్ అనేది తేడా లేకుండా అందరూ గూడా సంజనకి ఎగైనిస్ట్‌గానే ఉన్నారు. ఆమె గూడా మరీ స్టబ్బర్న్‌గా అంత స్టూపిడిటీగా చేసింది. ఎవరి మాట ఇనలే. అండ్ తర్వాత మూడో రోజు గూడా ఆమె ఒక గుడ్డు విషయంలో అయితే బాగా ఇష్యూ చేసింది. సో, ఇక్కడ గూడా మళ్ళా కామనర్స్, సెలబ్రిటీస్ తేడా లేకుండా అందరూ సంజనతోటి అయితే గొడవ పెట్టుకున్నారు. సంజన అయితే ఫుల్ ఫుటేజ్ ఇత్తాంది. వాంటెడ్‌లీ చేస్తాందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఇంతకుముందు 'బిగ్ బాస్' పోయొచ్చింది. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్‌పోజర్ ఉన్నది. సినిమా ఫీల్డ్‌లో గూడా వర్క్ చేసిందామె. చాలా ఎక్స్‌పోజర్ ఉన్న క్యాండిడేట్. తెలవకుండా ఏం చేస్తాందని నేనైతే అనుకోను. సో, ఆమె వాంటెడ్‌లే చేస్తాంది. సో, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం గూడా లేదు. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ గూడా జరిగింది. ఆల్మోస్ట్ అందరూ సంజననే నామినేట్ చేసిల్లు. ఇక నామినేషన్ ప్రాసెస్‌లో సెలబ్రిటీస్ అయితే పెద్ద బ్లండర్ చేసిల్లు. హ్యామర్ టాస్క్‌ల హ్యామర్ తీసుకపోయి కామనర్స్‌కి ఇయ్యాలే. సో, వీళ్ళందరికీ ఇయ్యాలనుకోని ప్రతి ఒక్క కామనర్‌కి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకుపోయి హ్యామర్ ఇచ్చిల్లు. దానివల్ల కామనర్స్ అందరూ సేవ్ అయ్యిల్లు. పాపం డిమాండ్ పవన్ ఒక్కడే సేవ్ కాలే. అండ్ సెలబ్రిటీస్‌లో కూడా అందరు నామినేషన్స్‌లోకొచ్చిల్లు. ఒక భరణి మాత్రమే సేవ్ అయ్యిండు. ఈ వారం నామినేషన్స్‌లో అయితే సంజన గర్లాని, రీతు చౌదరి, తనుజ, షష్ఠి వర్మ, ఆశా షైని, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్, సుమన్ శెట్టి, రాము రాథోడ్ వీళ్ళందరూ ఉన్నారు. సో, వీళ్ళందరిలో మీరు ఎవరికి ఓటేస్తారు? అండ్ అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని 'బిగ్ బాస్' చూస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.